ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. జనవరి 11న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దైవ దర్శనం కోసం జడ్పీహెచ్ఎస్ చాకుంట విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొత్తం 116 మంది స్వామివారి దర్శనం కోసం వెళ్లనున్నారు. ఈ సందర్భంలో తిరుమల కొండపై ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడి హృదయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండాలని మనసారా కోరుకుంటున్న ఆకాంక్షలో భాగంగా స్వామివారి దర్శనం కోసం వెళ్తున్న 116 మందికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వెండి ప్రతిమలను అందించడానికి జడ్పీహెచ్ఎస్ చాకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలికోట తిరుమల శిష్యురాలు శ్రీమతి నకిరి కొమ్ముల పద్మా భగవాన్ దంపతులు ముందుకు వచ్చారు. తమ బృందం అందరికీ అందించడానికి ముందుకు వస్తున్న శ్రీమతి నకిరి కొమ్ముల పద్మా భగవాన్లకు ఆ 7 కొండల వాడి ఆశీస్సులు సదా ఉండాలని ప్రధానోపాధ్యాయుడు కలికోట తిరుమలతో పాటుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. కాగా ఈరోజు అనగా సోమవారం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో తన శిష్యురాలు శ్రీమతి పద్మ భర్త భగవాన్కు స్టంట్ వేయబోతున్నారని, ఆయన ఆరోగ్యవంతుడిగా ఉండాలని, పిల్లలను దేవుళ్లుగా భావించే విద్యార్థులతో పాటుగా తమ పాఠశాల ఉపాధ్యాయ బృందం, పిల్లల తల్లిదండ్రులు కోరిన కోరికలు తీర్చే 7 కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుంటున్నామని ప్రధానోపాధ్యాయుడు తిరుమల ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్టర్కు వెల్లడించారు. గురువును దైవంగా భావించే తన శిష్యురాలు పద్మా భగవాన్ మరియు వారి కుటుంబం సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని, ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నామని తిరుమల ఈ సందర్భంగా అన్నారు. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మా చాకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వచ్చే నెల జనవరి 11వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం దైవదర్శనంకి వెళ్తున్న శుభ సందర్భంలో కూడా ఈరోజు నకిరకొమ్ముల పద్మ మరియు భగవాన్ సేటు వారు శ్రీముఖి జర్మన్ సిల్వర్ షాప్ వాళ్ళు మాకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వెళ్తున్న అందరికీ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ వాళ్ళ హృదయాలలో ఉండాలనే ఒక నా ఆలోచనకు అనుగుణంగా నా శిష్యురాలైనటువంటి పద్మ నిజంగా ఈ విగ్రహాలను ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడో చిన్ననాడు అంటే 1989లో వారికి ఏదో కొద్ది నెలలు, ఒక 3 నెలలు ఫిజిక్స్ చెప్పినప్పటికీ అదేవిధంగా గుర్తుంచుకొని ఒక ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కార్యక్రమంలో, సంకల్పంలో తను కూడా అనేక సందర్భాలలో భాగస్వామి అయి ఈ రోజున రిటైర్మెంట్ సందర్భంగా నేను విద్యార్థులను తిరుపతికి వెళ్తున్నానని వారికి తెలియగానే చాలా సంతోషం. నేను రాలేకపోతున్నాను, అయినప్పటికీ కూడా మా తరఫున మీ విద్యార్థులు తిరుపతి వెళ్ళే క్రమం లోపల ఆ కొండపైన నేను ఇచ్చేటువంటి ఈ గిఫ్ట్ను విద్యార్థులకు, మీ ఉపాధ్యాయ బృందానికి, మీ బంధువులకు ఈ మా కానుకగా ఇవ్వండి అని అనడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భం లోపల వారి కుటుంబానికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, తనకు, భగవాన్ సేటుకు ఈ సహకరిస్తున్నటువంటి పద్మ యొక్క ఆలోచనలో కూడా ఒక భాగస్వామిగా తాను కూడా పాలు పంచుకుంటూ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం అనేది ఒక గొప్పనైనటువంటి విశేషత. మరి వారికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి యొక్క ఆశీస్సులు వారి కుటుంబానికి మంచి ఆరోగ్యాలు తప్పకుండా అందిస్తాడని కోరుతూ ధన్యవాదాలు భగవాన్ సేట్ పద్మ గారికి. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.